నమస్తే, వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. దిస్ ఇస్ కార్తిక్. కశ్మీర్లో మళ్లీ టెర్రరిజం పెరగడం వెనుక చైనా కుట్ర ఉందా? ఐటీ కంపెనీలకు కరోనా ముప్పు తప్పదా? ట్రంప్కు దారులు మూసుకుపోతున్నాయా? బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇలాంటి ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకు వస్తుంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు నడుం బిగిస్తున్నారు. గత ఏడాది భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్. ఆ యాత్ర దక్షిణాది నుండి ఉత్తరాది భారతదేశం దిశగా సాగింది. ఈసారి ఆయన తూర్పు నుండి పశ్చిమ భారతం వైపు యాత్ర చేస్తారు. న్యాయ యాత్ర పేరుతో జనవరి 14న ప్రారంభం కాబోయే ఈ యాత్ర మార్చి 20 వరకు సాగుతుంది. ఇంతకీ ఈ యాత్ర వెనుక ఉద్దేశం ఏంటి? 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఎన్నికల నాటికి వివిధ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి మద్దతు కూడగట్టేందుకు మరో యాత్ర చేయాలని ఆయన నిర్ణయించారు. గత ఏడాది సెప్టెంబర్లో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీరు వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల మధ్య ఐక్యత సాధించేందుకే యాత్ర చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ యాత్రలో రాహుల్ గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారత్ జోడో యాత్ర సూపర్ హిట్ అయిందని రాజకీయ పండితులు అభినందించారు. అయితే ఆ యాత్ర చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు మూటకట్టుకోవలసి వచ్చింది. ప్రత్యేకించి గుజరాత్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది. ఆ తరువాత నెమ్మదిగా దేశంలో ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రాహుల్ గాంధీ జోడో యాత్ర తరహాలో మరో యాత్రతో జనంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా ఈసారి చేయబోయే న్యాయ యాత్రలో కొద్ది దూరాలు పాదయాత్ర, ఆ తరువాత బస్సు యాత్ర ఉంటాయి. మొత్తం మీద 6200 కిలోమీటర్ల దూరం పాటు న్యాయ యాత్ర సాగుతుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా న్యాయ యాత్ర నిర్వహించనున్నారు రాహుల్. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపడుతున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. మణిపూర్లో ఆరంభమయ్యే న్యాయ యాత్ర నాగాలాండ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా మహారాష్ట్ర చేరుకుంటుంది. యాత్రల ద్వారా ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే వీలుంటుంది. వాటికి అనుగుణంగా మేనిఫెస్టోలు రూపొందించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వాటికి భరోసా ఇవ్వడం ద్వారా దూరమైన వర్గాలను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చునని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి చెందితే నరేంద్ర మోదీకి అది హ్యాట్రిక్ విజయం అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే కాంగ్రెస్ నాయకత్వం 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. అయితే కూటమిలో కొన్ని పక్షాలు కాంగ్రెస్ ఏకపక్ష వైఖరి పట్ల చికాగ్గా ఉన్నప్పటికీ అన్నీ సర్దుకుంటాయని కాంగ్రెస్ నాయకత్వం ధీమాగా ఉంది. న్యాయ యాత్ర షెడ్యూల్ను ప్రకటించడమే ఆలస్యం. బీజేపీ నేతలు కౌంటర్లు వేసేశారు. యాత్రలతో న్యాయాలు జరగవని సెటైర్లు సంధించారు కమలనాథులు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, రాహుల్ గాంధీ ఎంత దూరం నడిచినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నిలువరించడం సాధ్యం కాదని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ వ్యూహాలు తమకి ఉన్నాయంటున్నారు. న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న నిరంకుశ విధానాలను ఎండగట్టి ప్రజల మద్దతు కూడగడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రత్యేక గ్యారంటీలను త్వరలో ప్రకటిస్తామని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ యాత్ర ఓ విహార యాత్రగానే మిగిలిపోతుందని బీజేపీ అంటోంది. బియ్యం ఎగుమతులను మన దేశం నిషేధించింది. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మన దేశంలోనూ బియ్యం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇంతకీ బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడానికి గల కారణాలేంటి? దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్లో రకాన్ని బట్టి కిలో 40 నుంచి 60కి పైనే పలుకుతోంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కిలో బియ్యం ధర రిటైల్ స్టోర్లలో సగటున 14% మేర పెరిగింది. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గించాలని బియ్యం పరిశ్రమ, వ్యాపార వర్గాలను ఈ మధ్యనే కేంద్రం ఆదేశించింది. ధరలు అదుపులో ఉంచేందుకు ఈ వేలం ద్వారా బహిరంగ మార్కెట్లో బియ్యాన్ని అమ్మాలని ప్రయత్నించింది ఎఫ్సీఐ. దీంట్లో భాగంగా కిలో బియ్యం ధరను 29గా నిర్ణయించింది. ఈ సరుకును వ్యాపారులు కొని సహేతుకమైన లాభంతో వినియోగదారులకు అమ్మొచ్చు. అయితే ఎఫ్సీఐ నిర్ణయానికి మార్కెట్ వర్గాల నుంచి పెద్దగా స్పందన రాలేదు.
దాంతో భారత్ రైస్ను తీసుకురానున్నట్టు వార్తలొచ్చాయి. ఈ బియ్యం ధర కిలో 25 రూపాయలుగా ఉంటుంది. ఈ బియ్యాన్ని నేరుగా సామాన్యులకి అమ్మడానికి కేంద్రం చర్యలు తీసుకున్నట్టు కూడా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ బ్రాండు పేరుతో పప్పు, గోధుమ పిండిని రాయితీ ధరలకు అమ్ముతున్నారు. ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించడమే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న భారత్ బ్రాండ్ పథకం లక్ష్యంగా చెబుతున్నారు. మరోవైపు 2018 నుంచి 22 మధ్య కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా మన దేశం అవతరించింది. వాతావరణ పరిస్థితులు, పంట లభ్యత, దేశంలో ధరల నియంత్రణ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బాస్మతి ఇతర నూకల బియ్యం ఎగుమతులను కేంద్రం బ్యాన్ చేసింది. దీంతో సరఫరాలు తగ్గాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలోనే బియ్యం ధరలు 7% మేర పెరిగాయి. గత 15 ఏళ్లలో ఇదే రికార్డు స్థాయి పెరుగుదలని చెబుతున్నారు. సీజన్ ముగింపు కావడంతో బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. థాయిలాండ్లో బియ్యం ధరలు 39%, వియత్నాంలో 44% మేర పెరిగాయి. మన దేశం విధించిన నిషేధం వల్ల ప్రపంచ మార్కెట్లో బియ్యం సరఫరాల్లో దాదాపు 1.6 కోట్ల మెట్రిక్ టన్నుల మేర కొరత ఏర్పడింది. వార్షిక వాణిజ్యంలో ఇది సుమారు 3వ వంతుకు సమానమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఆసియాలో బియ్యాన్ని ఆహారంగా ఎక్కువ మంది వినియోగిస్తారు. దాంతో ఎగుమతులకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఏడాది దేశంలో వరి విస్తీర్ణం పెరిగింది. అయినప్పటికీ వర్షపాతం తక్కువగా నమోదైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి వల్ల వరి దిగుబడి తగ్గింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ముందస్తు అంచనాల ప్రకారం నిరుడు ఖరీఫ్లో బియ్యం దిగుబడి 11.05 కోట్ల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఏడాది అదే సీజన్లో బియ్యం దిగుబడి 10.63 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గే అవకాశం ఉంది. ఇక ఈ మధ్య చాలా దేశాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. దానివల్ల వరితో పాటు ఎన్నో పంటలకు భారీగా నష్టం వస్తోంది. మన దేశంలో తూర్పు ప్రాంతంలో వరిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి. వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు. అంతేకాదు రసాయన ఎరువుల్ని ఎక్కువగా వాడటం వల్ల నేల సహజ స్వభావం కూడా దెబ్బతింటోంది. దాంతో పంట దిగుబడి పడిపోతోంది. వరి పంటకు తెగుళ్ల బెడద క్రమంగా ఎక్కువ అవుతోంది. వరిలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలను రూపొందించడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా దిగుబడిని పెంచడానికి అవకాశం ఉంది. మన దేశంలో బియ్యం డిమాండ్ 2030 నాటికి 12 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. అదేవిధంగా 2050 కల్లా 13.73 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. దీన్ని సాధించాలంటే మన ముందున్న ఒకే ఒక మార్గం దిగుబడిని పెంచడమే అంటున్నారు నిపుణులు. కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదం పెరిగిపోవడం వెనుక చైనా కుట్ర దాగుందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ముష్కరుల చేతుల్లో డ్రాగన్ ఆయుధాలు గుర్తించాయి మన భద్రతా దళాలు. చైనా నుంచి పాక్ ఆర్మీకి చేరిన అత్యాధునిక ఆయుధాలను పీఓకేకు తరలిస్తున్నట్టుగా తేల్చాయి దర్యాప్తు బృందాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు చైనా సాయం అందుతోంది. పాకిస్తాన్, చైనా కుమ్మక్కై కాశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్రవాదం పెచ్చుమీరేలా కుట్రలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను టెర్రరిస్టులకు చేరవేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకు అమెరికన్ మేడ్ M4 రైఫిళ్లను ఉపయోగించిన ముష్కర మూకలు ఇటీవలి దాడుల్లో చైనా తయారీ ఆయుధాలు, బాడీ సూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తేల్చాయి భద్రతా బలగాలు. చైనా నుంచి డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు పాకిస్తాన్ ఆర్మీకి చేరుతున్నాయి. అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర సంస్థల చేతుల్లోకి వస్తున్నాయి. వీటితో భద్రతా దళాలను టార్గెట్ చేసి కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉగ్రమూకలు. ఈ ఏడాది జరిగిన 3 భారీ ఉగ్రదాడుల్లో ముష్కరులు చైనా తయారీ బాడీ సూట్ కెమెరాలను వాడినట్లు తేలింది. బీజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ముష్కర మూకల చేతిలో ఉన్నాయని చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. కశ్మీర్లో అలజడులు సృష్టించడం ద్వారా భారత సైన్యం దృష్టిని లద్దాఖ్ నుంచి మళ్లించడమే చైనా గేమ్ ప్లాన్ అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. 2020 గల్వాన్ ఘర్షణల అనంతరం గత 3 ఏళ్లుగా లద్దాఖ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలు, ఆయుధాలు మోహరించింది ఇండియన్ ఆర్మీ. సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేసిన భారత సైన్యం దేనికైనా రెడీ అన్నట్టుగా ఫార్వర్డ్ బేసుల్లో హై అలర్ట్ పాటిస్తోంది. ఇది సహించలేకపోతున్న డ్రాగన్ ఆర్మీ పాకిస్తాన్తో కలిసి విషపు పన్నాగాలు పన్నుతున్నట్టు భావిస్తున్నాయి రక్షణ వర్గాలు. కరోనాపై మరోసారి కంగారు పడుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. 2 ఏళ్లు కరోనాతో కొట్టుమిట్టాడిన ఐటీ కంపెనీలకు మరోసారి కరోనా ముప్పు తప్పేలా లేదు. హైబ్రిడ్తో స్టార్ట్ చేసి పూర్తి స్థాయి వర్క్ ఫ్రం హోమ్కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని భయాందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఐటీలో కరోనా భయాలు తొలగలేదా? దేశంలో పెరిగిపోతున్న కోవిడ్-19 కేసులతో దిగ్గజ ఐటీ సంస్థలు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరిగితే పరిస్థితి చేయి దాటిపోతుందనే ఆలోచనతో ముందస్తు చర్యలను మొదలుపెట్టాయి. ఉద్యోగులకు జాగ్రత్తలు చెబుతున్నాయి. ఎక్కువ కేసులు నమోదైతే ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ కల్పిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలపై నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల్ని ఇప్పటికే అప్రమత్తం చేసింది విప్రో. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది. కంప్లైంట్ల అవసరాలకు అనుగుణంగా ఓవైపు సంస్థ వృద్ధి కోసం పాటుపడుతూనే ఉద్యోగుల శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులు నవంబర్ నుంచి వారానికి 3 రోజులు తిరిగి విప్రో ఆఫీసులకు వస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయాలని భావిస్తోంది విప్రో. మరిన్ని కరోనా కేసులు పెరిగితే కరోనా వల్ల ఆ సంస్థ ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే పనిచేసేలా నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 2 ఏళ్ల పాటు కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్కు ప్రాధాన్యతనిచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ఏడాది జనవరి నుంచే ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు చెప్పాయి. టీసీఎస్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలైతే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని, లేకపోతే ఉద్యోగులకు ముప్పు తప్పదనే హెచ్చరికల్ని కూడా జారీ చేశాయి. కానీ JN1 వైరస్ విజృంభించడంతో మరోసారి వర్క్ ఫ్రం హోంపై నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ముందుగా హైబ్రిడ్ విధానం వైపు మొగ్గు చూపి ఆ తర్వాత కేసులు పెరిగితే గనుక పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. ద్వారక హిందువులకు పరమ పవిత్రమైన నగరం. దీన్ని శ్రీకృష్ణుడు పాలించాడని చెబుతారు. వేల సంవత్సరాల క్రిందట అరేబియా సముద్రంలో మునిగిపోయింది ఈ నగరం. అయితే సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను నేరుగా చూసే అరుదైన అవకాశం భక్తులకు కల్పించబోతోంది గుజరాత్ ప్రభుత్వం. దానికోసం ద్వారక సబ్మెరైన్ ప్రాజెక్టును ప్రకటించింది. ఇందుకీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి? వాచ్ ఇట్. దేశంలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రాల్లో ఒకటి ద్వారక. మహాభారత కాలంలో విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు ఈ అందమైన నగరాన్ని నిర్మించినట్లు చెబుతున్నాయి పురాణాలు. ఈ పుణ్యధామాన్ని చూడ్డానికి ఏటా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ద్వారకా నగరం అరేబియా సముద్రంలో మునిగిపోవడంతో అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ నగరాన్ని అందరూ చూసేలా సరికొత్త ప్రయత్నం చేస్తోంది గుజరాత్ ప్రభుత్వం. సబ్మెరైన్ సర్వీసులు అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజాగావ్తో ఒప్పందం చేసుకుంది గుజరాత్ పర్యాటక శాఖ. జలాంతర్గామిలో ఉపరితలం నుంచి 300 అడుగుల లోతులోకి వెళ్లి ద్వారకను చూడొచ్చు. 24 మంది యాత్రికులను తీసుకువెళ్లే సామర్థ్యం దీనికుంటుంది. పర్యాటకులు, భక్తులతో పాటు 2 పైలట్లు, 2 డ్రైవర్లు, టెక్నీషియన్, ఒక గైడ్ ఈ సబ్మెరైన్లో ఉంటారు. అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువన ద్వారకా శిథిలాలే కాకుండా అరుదైన సముద్ర జీవుల్ని చూడొచ్చు. వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి ఈ సబ్మెరైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు గుజరాత్ పర్యాటక శాఖ అధికారులు. మన దేశానికి 4 దిక్కులా 4 ధామాలున్నాయని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అవి ఉత్తరాన బద్రీనాథ క్షేత్రం, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి జగన్నాథ క్షేత్రం, పశ్చిమాన ద్వారకాపురి నగరం. గోమతి నదీ తీరంలో ద్వారకను శ్రీకృష్ణుడు నిర్మించాడంటారు. కురుక్షేత్రం యుద్ధం తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయింది ఈ నగరం. క్రీస్తుపూర్వం 1443లో ద్వారకాపురి సముద్రంలో మునిగిపోయినట్లు చెబుతున్నారు చరిత్రకారులు. 1983-86 మధ్యకాలంలో గుజరాత్ పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ద్వారకా శిథిలాలను గుర్తించారు పరిశోధకులు. కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు ఇక్కడున్నాయి. సుమేరియన్, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే ఇవి ప్రాచీనమైనవిగా పరిశోధనల్లో తేలింది. వీటిని కళ్ళారా చూడటంతో పాటు ద్వారకకు సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకునేందుకు వీలుగా జలాంతర్గామి సేవలు ప్రవేశపెడుతోంది గుజరాత్ ప్రభుత్వం. ఎర్ర సముద్రంలో నౌకా రవాణా ప్రమాదంలో పడిందా? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఒక కారణమైతే సరుకు రవాణా నౌకలపై హౌతీ రెబల్స్ దాడులకు దిగడం మరో కారణం. ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. హౌతీ దాడులు మన దేశంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సముద్రాలకు రెక్కలొస్తాయా? ప్రపంచ నౌకా రవాణా రంగంలో ఎంతో ముఖ్యమైన మార్గం ఎర్ర సముద్రం. ఈజిప్ట్లోని సుయోజ్ కాలువకు ఆనుకునే ఉంటుంది రెడ్ సీ. ఈ కెనాల్ మీదుగా ఉన్న మార్గాన్నే రవాణాకు ఉపయోగించుకుంటాయి షిప్పింగ్ కంపెనీలు. మధ్యధరా సముద్రం మీదుగా రవాణాకు ఇది చాలా దగ్గరి దారి కావడం వల్లే షిప్పింగ్ కంపెనీలు దీన్ని ఉపయోగించుకుంటాయి. దీనివల్ల ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సిన పని ఉండదు. అంతేకాదు దక్షిణ, తూర్పు ఆసియాలకు కూడా ఈ మార్గం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల ఇప్పుడు ప్రమాదంలో పడింది ఈ దారి. దీనికి తోడు యెమెన్ కేంద్రంగా హౌతీ రెబెల్స్ సరుకు రవాణా నౌకలపై దాడులకు దిగుతున్నారు. 1 కాదు 2 కాదు, కేవలం నెల రోజుల వ్యవధిలో 39 నౌకలపై హౌతీ రెబెల్స్ దాడులు చేశారు.
ఈ పరిణామాలతో ఆందోళన చెందుతున్నాయి ప్రపంచ దేశాలు. హౌతీ దాడుల వల్ల బెంబేలెత్తిపోయిన షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఆఫ్రికాలోని బిజౌటి పక్కనే ఉన్న బాబ్ ఎల్ మండెప్ మార్గంలో నౌకల రవాణాను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. షిప్పింగ్ కంపెనీల నిర్ణయం 10% అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా 35% రవాణాను ఆపేశాయి. మార్క్స్, ఎంఎస్సి, హపాగ్లాయిడ్ కంపెనీలు ఇప్పటికే రవాణాను నిలిపివేశాయి. ఇక ప్రపంచ వాణిజ్యంలో 80% నౌకల ద్వారానే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 11 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16% ఉంది. మిగతా రవాణా వ్యవస్థలతో పోల్చుకుంటే షిప్పింగ్ చౌక కావడంతో ఎక్కువ రవాణా దీని ద్వారానే జరుగుతోంది. దుస్తుల నుంచి కార్లు, చమురు, గ్యాస్ రవాణాకు నౌకలే ఆధారం. మరోవైపు ఇంతకు ముందు కన్నా నౌకా రవాణా వ్యయం పెరిగిపోయింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక ఈ పరిస్థితి ఏర్పడింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల నెల రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే ఎక్కువ రవాణా వ్యయంతో పాటు సమయం కూడా వృధా అవుతుంది. ప్రస్తుతం హౌతీ దాడులపై బీమా కంపెనీలు ప్రీమియంను కూడా పెంచాయి. ఈ భారము చివరకు ప్రజలపైనే పడుతుంది. ఆసియా దేశాలు, ఈజిప్ట్, ఈశాన్య ఐరోపాకు భారత్ నుంచి నౌకల ద్వారా సరుకు రవాణా అవుతోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతో పాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే ఎక్కువ మంది ఉంటారు. మొత్తం సిబ్బందిలో భారతీయులు 12% ఉంటారు. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబెల్స్ ప్రమాదకరంగా మారారు. మరోవైపు ఎర్ర సముద్రం మీదుగా ఎక్కువ కాలం సరుకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. సూయజ్ కాలువ ద్వారా జరిగే సరుకు రవాణాలో 5వ వంతు చమురే. రెండు వైపులా రోజుకు 9 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. దీనికి ఆటంకం కలిగితే వచ్చే ఏడాది చమురు ధరలు భారీగా పెరగడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇక జైదీ షియాలు, హౌతీ తెగకు చెందిన వారి హక్కుల్ని పరిరక్షించాలనే లక్ష్యంతో హౌతీ గ్రూప్ 1990లో ఏర్పాటయింది. ఈ గ్రూప్ పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్ కేంద్రంగా ఈ గ్రూప్ తన కార్యకలాపాలను సాగిస్తోంది. హౌతీ రెబెల్స్ కు ఇరాన్ ఒక్కటే కాకుండా ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు మద్దతుగా ఉంటాయి. ఇప్పుడు ఈ గ్రూపునకు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్ మండెప్పై హౌతీ రెబెల్స్ ఆధిపత్యం చూపిస్తున్నారు. 2014 నుంచి యెమెన్లోని సైనిక ప్రభుత్వంతో ఈ గ్రూప్ పోరాడుతూనే ఉంది. ఈ పోరాటంలో ఇప్పటిదాకా 3.5 లక్షల మందికి పైగా చనిపోయారు. 40 లక్షల మంది వరకు నిరాశ్రయులయ్యారు. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, డబ్బులు హౌతీ రెబెల్స్ కు వస్తున్నాయి. వీరి దగ్గర డ్రోన్లు, యాంటీషిప్, బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపైన దాడులు చేయగల ఆయుధాలు రెబెల్స్ కు అందుతున్నాయి. వచ్చేడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మైనస్ స్టేట్ తరపున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ నిర్ణయించింది అక్కడి ఎన్నికల విభాగం. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో కోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది. ఈ పరిణామాలన్నీ ట్రంప్కు షాకు గురిచేసేవేనా? అమెరికా అధ్యక్ష బరిలో దిగాలనుకుంటున్న ఆయనకు మార్గాలు మూసుకుపోయినట్లేనా? రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్ కు దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో కోర్టు ప్రకటించి పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే మరో రాష్ట్రం షాక్ ఇచ్చింది. ట్రంప్ పోటీకి అనర్హుడంటూ మైనస్ స్టేట్ తాజాగా ప్రకటించింది. క్యాపిటల్ హిల్ పై 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ఆ దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని ఆరోపణలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నిక మైనస్ స్టేట్ తరపున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ నిర్ణయించింది అక్కడి ఎన్నికల విభాగం. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ తరపున నామినేషన్లో ముందంజలో ఉన్నారు. కానీ 2020 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారంతో ఆయన తిరుగుబాటును ప్రేరేపించారు. క్యాపిటల్ పైకి కవాతు చేయాలని ట్రంప్ తన మద్దతుదారులను ప్రోత్సహించారని మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో కోర్టు ఈ మధ్యనే ప్రకటించింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులోనే కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారు అనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. అయితే దీనిపై యుఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్కు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4 వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. తాజా పరిణామాలతో సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తే తప్ప రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడో, మైనే స్టేట్లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 5న రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇది వాల్టి న్యూస్ దిస్ వీక్.